స్మితా బోయ ఓల్గస్. నేను మీ స్మితా బోయని. మొదటిసారి నా ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది నన్ను కేఫ్స్ అడుగుతున్నారండి. జూబ్లీ రోడ్ నెంబర్లో 44 కానీ 36లో కానీ ఇక్కడెక్కడైనా మంచి కేఫ్ ఉంటే చూపించండి. అక్కడంతా ఫిల్మ్ మినిస్టర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూడాలి, వీళ్ళు చూడాలని అడుగుతున్నాను నన్ను. అందుకే మీ అందరికి ఎంతో ఇష్టమైన సల్లా ప్రభాస్ వాళ్ళ ఇంటి దగ్గర, అదేవిధంగా కాంగ్రెస్ ఇప్పుడు సీఎం అయ్యారు కదా మా రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గరలోనే మంచి కేఫ్ ఉందండి. బెలో కోస్తా కేఫ్ అనేసి ఇప్పుడు నాకు వస్తున్నాను. నేను మొత్తం చూసాను. ఇంకా సిట్టింగ్ అయితే చాలా బాగుంది. ఇన్స్టాలో చాలా రీల్స్ చూశాను. ఇప్పుడు అక్కడ నేను ఫుడ్ టేస్ట్ చేయబోతున్నానండి. మొత్తం చాలా ఉంది. ఇప్పుడు నేను మొత్తం చూసేసాను. కేఫ్ అయితే మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను వచ్చేసాను. రోడ్ నెంబర్ 44 అండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గల్లీ, ఇది ప్రభాస్ ఇల్లు. ఇటు చూసే మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఇల్లు అండి. ఇటుపక్క ఇక్కడ బెల్లో కోస్తా కేఫ్ ఉంది. గూగుల్కి వెళ్తే కరెక్ట్ అడ్రస్ వస్తుందండి. ఇప్పుడు నేను కేఫ్కి వెళ్తున్నాను. చాలా బాగుందండి ఇక్కడ కేఫ్ అయితే. ఇందాక నేను చూశాను, మీ అందరూ కూడా చూపించడానికి వచ్చాను. లోపల చూడండి, ఇంట్రడక్షన్ మాత్రం అదిరిపోయిందండి. కేఫ్ మాత్రం నేను మీ అందరూ చూపిస్తున్నాను. లోపల చాలా బాగుంది. మొత్తం సిట్టింగ్ మొత్తం మీకు చూపిస్తా. ప్రతి సిట్టింగ్లోనూ అన్ని సిట్టింగ్స్ ఇక్కడ ఉంది, ఇటు సైడ్ ఉంది, ఆ లోపల ఉంది, అక్కడ లోపల ఉంది, పైన ఉంది. చాలా ఉందండి. మీ అందరికి ఇప్పుడు నేను చూపించబోతున్నా. వీళ్ళ దగ్గర అవర్స్ ప్యాకేజ్, బర్త్డే పార్టీస్ అన్నీ ఉన్నాయి. వీళ్ళ కాంటాక్ట్స్ అన్ని కింద డిస్క్రిప్షన్స్లో ఇస్తాను. మొత్తం సిట్టింగ్ మొత్తం మీ అందరికి చూపిస్తా కదండి. ఇక్కడ చూడండి, కేఫ్ దగ్గర మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. ఫోటో సెక్షన్స్కి అయితే నిజంగా చాలా బాగుంది. ఇక్కడ పర్సనల్ కేఫ్స్ కూడా ఇచ్చారు. పర్సనల్ కూడా ఫ్రెండ్స్ ఇలా వచ్చినప్పుడు మొత్తం కేఫ్ అంతా ఇలా ఉందండి. మొత్తం సిట్టింగ్ అంతా ఇక్కడ ఇలా వచ్చేసేసింది. చాలా బాగుందండి సిట్టింగ్. ప్రతి సిట్టింగ్లోనూ ఏ సిట్టింగ్లో ఎట్లా ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలో మొత్తం మీకు చూపిస్తానండి. ఇక్కడ మొత్తం అన్ని సెక్షన్స్ ఉన్నాయి. లోపల కూడా పైన కూడా ఉందండి. నేను ఇప్పుడు పైకి కూడా వెళ్తాను. ఈరోజు మొత్తం ఈవినింగ్ ఇప్పుడు అరౌండ్ 5 o'clock అయింది. మొత్తం మీ అందరికీ అన్నీ చూపిస్తానండి. ఇక్కడ మొత్తం సెక్షన్స్ అంతా చాలా అంతా సిట్టింగ్ అంతా ఇక్కడ బయట మొత్తం చాలా ఉందండి. ఇక్కడ చూడండి, ఇది మొత్తం చాలా స్పేస్ ఉంది ఇక్కడ సిట్టింగ్కి. ఎంత బాగుంది అసలు కేఫ్ మొత్తం. ఇక్కడ సిట్టింగ్ అంతా ఇక్కడ మనకి బెల్లో కోస్తా కేఫ్ అంతా సిట్టింగ్ చేసుకోవచ్చు. ఇటు చూస్తే మనకి క్యాచ్కొని కేక్స్ అన్నీ ఇచ్చారండి. ఇంకో పాయింట్ ఏంటి అంటే, ప్రతి టేబుల్ దగ్గర మనకి ఎక్కడైనా చార్జర్ పాయింట్స్ కావాలి, మనకి చార్జర్ పాయింట్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఉదాహరణ నేను ఇక్కడ ఇది నాదే పవర్ బ్యాంక్. నేను ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నాను ప్రెజెంట్ మీకు చూపించుకోవడానికి. ఇక్కడ సిట్టింగ్ మొత్తం చాలా బాగుందండి. పైన లైటింగ్స్ కానీ అన్నీ చాలా బాగుంది అసలు. కేఫ్కి ఎలా రావాలో ఏంటని చూపించాను కదండి. ఇది లోపల సిట్టింగ్. మనకి ఇక్కడ బయట అంతా చూపించాను కదా. ఇప్పుడు లోపల అండి. లోపల ఇక్కడ నేను ఇంకో ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేసి చూపిస్తున్నా. చూడండి, ఇక్కడ కూడా చాలా బాగుంది ప్లేసెస్. ఇక్కడ ఫ్యామిలీస్ మొత్తం, ఇక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ అందరూ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఈ టేబుల్ తీసుకున్నాను. ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ వస్తాయండి నాకు. నేను ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఏమేమి తింటాను అనేది కూడా మీ అందరికి చూపిస్తాను ఇప్పుడు. హాయ్ అండి. ఇప్పుడు నాకు సన్నరొట్టె తీసుకొచ్చారు. నేను ఇప్పుడు డ్రింక్ చేసే ముందు ఇది ఏదో చూపిస్తారంట. చూద్దాం ఏం సార్. ఇలా స్మోక్ వచ్చేస్తుంది. ఇది హాట్ వాటర్ వేసి బాగా స్మోక్ వచ్చేస్తుందండి. స్మోక్తో మనం డ్రింక్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుందండి చూస్తుంటే. ఇప్పుడు సమ్మర్ కదా, బాగా చిల్లింగ్ అవ్వచ్చు. మొత్తం చాలా పెద్దగా ఉంది స్పేస్. కొంచెం చూపించుకుంటా ప్రతి చోట ఏ ఫుడ్ ఐటమ్ ఎలా టేస్ట్ చేయాలని మొత్తం ట్రిప్ మొత్తం చూపించండి. ఎంత బాగుంది అసలు. చాలా బాగుంది. హాయ్ అండి. ఇప్పుడు స్టార్టర్స్ చెప్పాను. ఇక్కడ కూర్చోడానికి సిట్టింగ్ చాలా బాగుందని చెప్పాను కదా. ఇప్పుడు డ్రింక్ చేశాను కదా. ఇప్పుడు పన్నీర్ స్టార్టర్స్ అండి. దీనికి గ్రీన్ చట్నీ ఇచ్చారు. నేను ఇక్కడ వేసుకుంటాను చట్నీ. డిషెస్ బాగున్నాయి. సిట్టింగ్ బాగుంది. చాలా బాగుంది డిషెస్ అయితే. కేక్ మాత్రం ఇక్కడ మూవీ రైటింగ్స్ చేసుకోవడానికి, ఏదైనా వర్క్ చేసుకోవాలని వర్క్ ప్లేస్కి నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే నేను ఛార్జింగ్ పాయింట్ మొత్తం చూపించాను కదండి. చాలామంది ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు కూడా. ప్రొఫెషనల్గా వర్క్ చేసుకోవడం నిజంగా చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇంక ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కదా. ఐపీఎల్ చూసేవాళ్ళు కూడా నైట్ కూడా మీ అందరికి చూపిస్తాను ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటంటే స్క్రీన్ అంతా. స్టార్టర్స్ మాత్రం చాలా బాగుంది. వస్తేనే అండి, ఇది ఎంట్రన్స్ కదా. ఎంట్రన్స్ లోపలికి ఇలా వస్తేనే ఇటు పక్కనే ఇంకొక లోపల సిట్టింగ్ ఉందండి. ఇప్పుడు నేను లోపల సిట్టింగ్ చేసేపోతున్నాను.
వెళ్ళిపోతున్నాను. మొత్తం చూడండి కేఫ్ అంతే, సిట్టింగ్ అంతా ఎంత బాగుందో అసలు చూడడానికి కూడా. ఇక్కడ మొత్తం ఇక్కడ చూడండి ప్రీమియం కాఫీ మార్నింగ్, మొత్తం సిట్టింగ్ కూడా చాలా బాగుంది. ఇది కూడా ఫోటో సెక్షన్స్కి అయితే మస్తు ఉంటుంది. స్టార్టర్స్ వచ్చేస్తున్నాయి నాకు ఇక్కడికి, అటువంటి స్టార్టర్స్ కూడా తీసుకొస్తున్నారు. మొత్తం సిట్టింగ్ మొత్తం సూపర్తో ఉంటుంది అసలు. ఇదే లెక్క ఇక్కడ చూడండి సిట్టింగ్, స్టార్టర్స్, కౌన్సర్ లెగ్ పీసెస్. ఓకే, లెగ్ పీసెస్ వచ్చేసాయండి. ఓకే మొత్తం సిట్టింగ్. అండ్ ఇలా స్టార్టర్స్ చూపించారు కదా, తండి కబాబ్ అండి. లెగ్ పీసెస్ మొత్తం ఇలా ఇచ్చేసారు. దీని మీద మొత్తం యోగా టేస్ట్ అండి. ఇవి నేను టేస్ట్ చేస్తున్నా. దీని కూడా గ్రీన్ చట్నీనే ఇచ్చారు. సిట్టింగ్ మాత్రం ప్రతి చోట ప్రతి సెక్షన్స్ ప్లేసెస్ మాత్రం చాలా చాలా బాగుందండి. సిట్టింగ్ మాత్రము హ్యాపీగా. ఇప్పుడు నెక్స్ట్ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా, నీకు నైట్ కూడా ఐపీఎల్ ఎక్కడ ఉంటుంది, ఏంటి ఐపీఎల్ ఎలా చేయాలనేది మీకు మొత్తం చూపిస్తాను. బాగుందండి, బాగా జ్యూసీగా చాలా బాగుంది. లెగ్ పీసెస్ మాత్రం డెజర్ట్ వచ్చేస్తానండి. నాకు ఇష్టమైన పేస్ట్రీస్ ఇవి. ఫ్యాట్ అవుతున్నానా, డైట్ మెయింటెనెన్స్ అనేది ఆలోచించుకోకుండా బాగా తినేస్తున్నాను. బట్ నార్మల్గా అయితే నేను ఎప్పుడైతే ఫుడ్ వీడియోస్ తీస్తుంటానో అప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఖచ్చితంగా ఫాస్టింగ్ ఉంటున్నాను. ఈ మధ్య లాస్ట్ 1 వీక్ వరకు ప్రాపర్ స్లీప్ లేకుండా నేను ఫుడ్ వీడియోస్ ఎక్కువ చూపిస్తున్నానే తప్ప ప్రాపర్ స్లీప్ లేదు. స్ట్రెస్ వల్ల ఎక్కువ తినేస్తున్నాను తప్ప. ఈరోజు మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంప్లీట్లీ ఫాస్టింగ్ ఉండి ఇప్పుడు నేను ఫుడ్ వీడియోస్ చూపిస్తున్నాను. వెయిట్ గెయిన్ అయ్యా, డైట్ మెయింటైన్ చేస్తున్నారు కదా, మరి ఇంత ఫుడ్ తింటున్నారు అనుకుంటా వాళ్ళకి చిన్న ఇది చెప్తున్నాం. ప్రస్తుతానికి డెజర్ట్ తింటున్నా. డిషెస్ మాత్రం చాలా బాగున్నాయి. అంతా నచ్చాయంటే నాకు అంతా నచ్చేసాయి డిషెస్. ఫేవరెట్ చీజ్ కేక్ అంటాను. ఇది మ్యాంగో జ్యూసెస్. పైన కూడా చాలా బాగుంది సిట్టింగ్. నేను ఇప్పుడు పైకి వెళ్తున్నాను. చూడండి పైన అంతా బాల్కనీ, పైన మొత్తం ఇలా సిట్టింగ్ చాలా ఉంది. చాలా అంటే చాలా సిట్టింగ్ ఉంది. మొత్తం ట్రీస్. నైట్ అయితే ఇంకా బాగుంటుంది. మనం ఇక్కడి నుంచి చూస్తే మనకి ఎదురుగా ప్రవాసీలు కనిపిస్తుందేమో. నేనైతే వెళ్తున్నాను చూపించడానికి. అదేమో రేవంత్ రెడ్డి గారు ఇల్లు అంట, మన సీఎం రేవంత్ రెడ్డి గారు. దీనికి ఆపోజిట్ గల్లీలోనే ప్రభాస్ ఇల్లు ఉంటుంది. ఎక్కడుందో మరి నాకు తెలిసి ఇక్కడెక్కడ ఉంది ప్రభాస్ ఇల్లు. వెళ్ళేటప్పుడు నేను కూడా చూసి వెళ్తాను. లేదా సీఎం రేవంత్ రెడ్డి గారి ఇల్లు. మొత్తం పైనుంచి బాల్కనీ చూసి మొత్తం ట్రీస్ అన్నీ చూడండి. కొబ్బరి తోటల మధ్యలో కూర్చొని హ్యాపీ కేఫ్ ఎంజాయ్ చేసుకోవచ్చు. కేఫ్ అండి, మనకు నచ్చిన కేఫ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం కేఫ్ ఇస్తున్నారు సార్? అశ్వగంధ గ్రీన్ టీనా? మొత్తం డైజెస్ట్ అయిపోతుందా? ఓకే ఓకే. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అశ్వగంధ గ్రీన్ టీ వల్ల? ఆయుర్వేదకా? ఓకే, ఆయుర్వేదం అండి ఇది. మొత్తం ఇప్పుడు మనం తిని మొత్తం డైజెస్ట్ కూడా అయిపోతుంది. ఫ్యాట్ కూడా బాగా బర్న్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇందాక నేను తిన్న బింటో కేక్స్ చూపిస్తాను అని చెప్పే కదా, బింటో కేక్స్ అండి. మొత్తం ఇదే టేస్ట్ చేస్తుంది. చాలా చాలా బాగుంది చూడండి ఇక్కడ. హాయ్ అండి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ, యూట్యూబ్ వీడియో చూసిన వాళ్ళందరూ చాలా కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. డైట్ మెయింటైన్ చేస్తామంటున్నారు, వెయిట్ గెయిన్ అయినా అంటున్నారు, మళ్ళీ ఫుడ్ వీడియోస్ చూపిస్తున్నారు, నాన్ వెజ్ తినంటున్నారు. కన్ఫ్యూజ్ విషయంలో నేను చెప్పాల్సి వస్తున్నాను. చెప్పే టైం వచ్చింది. యాక్చువల్గా నాకు చాలామంది కేక్స్ చూపించమన్నారు, అంతే కేక్స్ అని చూపిస్తున్నాను వీడియోలో. బట్ నేను మార్నింగ్ 6 o'clock టు ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు ఎటువంటి ఫుడ్ తీసుకోను ఈ రోజు నుంచి. అంటే ముందు నిన్నటిదాకా ఈవెంట్స్ వరకు నేను తిన్నాను ఫుడ్, బట్ ఈ రోజు నుంచి నాకు డైట్ అలా ఇచ్చారు. బట్ ఈవినింగ్ ఇప్పుడు ఏదైతే నేను ఫుడ్ తిన్నానో దాని అంతా డైజెస్ట్ చేసుకోవడానికి గ్రీన్ టీ అండి. ఇది గ్రీన్ టీ తీసుకుంటున్నాను. మొత్తం గ్రీన్ టీ తాగడం వల్ల మొత్తం ఫ్యాట్ మొత్తం చాలా బర్న్ అవుతుంది. ఏదైతే మనకి ఇప్పుడు తిన్న కేక్, పేస్ట్రీస్ కానీ, తందూరి ఐటమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ మొత్తం డైజెస్ట్ అయిపోతే నైట్ డిన్నర్ లేదు నాకు ఇదే.
ప్లేస్ చూసారా, అన్ని ప్లేసెస్ ఆల్మోస్ట్ కవర్ చేసేసాను. ఒక్క ప్లేస్ కవర్ చేయలేదు ఎందుకంటే అక్కడ లైటింగ్ ఇంకా రాలేదు. నాకు బయట టైం అయిపోతుంది, టైంకి వెళ్ళాల్సి వస్తుంది. అందుకని మొత్తం చాలా అంటే చాలా ప్లేస్ బాగుంది, స్ట్రెస్ కూడా తగ్గిస్తుంది. అండి ఇతని స్టాఫ్ ఇక్కడ చాలా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పటిదాకా ఈ వీడియోస్ ఈ ఫొటోస్ ఇంత మంచిగా రావడానికి కారణం ఇతను చాలా బాగా రిసీవింగ్ అని చాలా బాగా తీసాను వీడియోస్. నేను ఫోటోగ్రాఫర్ అనుకున్నాను ఇతను ఫొటోస్ వీడియోస్ చూడడం. హాయ్ భయ్యా, కిధర్ సే హై? ఒడిశా నుంచి వచ్చాడంట. నామ్ క్యా హై? ప్రశాంత్. అంటే చాలా బాగా రిసీవింగ్ చాలా బాగా ఇస్తున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. మొత్తం నాకైతే సర్వీసింగ్ బాగా నచ్చింది. వెంటనే పికప్ అవుతున్నారు. పాపం ఇతను తెలుగు అర్థం అవుతుందో లేదో, సమాజ్ అయ్యే మరి లాంగ్వేజ్ సమాజ్ అయిందంట. రిసీవ్ అయితే చాలా క్యా నామ్ హై? ప్రశాంత్ అంటండి. ఖచ్చితంగా బెల్లో పోస్ట్కి ఇతను ఖచ్చితంగా విజిట్ అవ్వండి. హాయ్ బోలో. బాయ్ అండి. ఇదండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్